వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ జాకెట్తో ముందుగా మనకి మెయిన్ బ్లౌజ్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి బార్డర్ వచ్చి ఫుల్గా వచ్చింది, మనకి హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. మొత్తం ఫుల్ అంతా కూడా మనకి బాడీకి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం కాటన్ లైనింగ్ తీసుకోవాలి. తడిపి ఆరబెట్టిన క్లాత్ అట్లయితే మనకి షింక్ అవ్వకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది. కాబట్టి తడిపి ఆరబెట్టుకున్న తర్వాత క్రాస్లు అవి వస్తుంటాయి. క్రాస్లు అవి కొంచెం జస్ట్ ఈ విధంగా లాక్కొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్రాస్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఒకసారి ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ తీసుకొని ఇప్పుడు క్రాస్లు అవి సైడ్ ఎడ్జెస్ని కట్ చేసేస్తున్నాను. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి క్రాస్లు ఉన్నట్లయితే పొడవు పొట్టు వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది, బ్యాక్ అనేది. కాబట్టి రెండు ఈక్వల్గా రావాలంటే మనం బ్లౌజ్ని క్రాస్లు కట్ చేసుకోవాలి. ముందు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా లూజ్ తీసుకోవాలి ముందు, అది కూడా బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. నడుము భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనం బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను. లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. మొత్తానికి ఒక 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ పొడవు నుంచి కింద పొడవుకి ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. ఈ విధంగా బాక్స్ చేసుకోవడంలో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ టిప్స్ మీరు పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు తీసుకోవాలి. మీకు ఇదే బ్లౌజ్తో మీకు పింక్ బ్లౌజ్ కట్ చేసి చూపించాను. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము భాగాన్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మెడ భాగం లూజ్ తీసుకోవాలి. డీప్ దగ్గర పెట్టుకొని మనం మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం బాడీ మెజర్మెంట్ లూజ్ బట్టే మార్కింగ్ చేసుకోండి. కటింగ్లోనే మనం ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పటికి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మనకు చెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ లావు ఉన్నారు కాబట్టి బ్లౌజ్ లూజ్ అనేది చంక భాగం దగ్గర లూజ్ పెరిగింది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మనకు ఒక 1 ఇంచ్ డాట్స్ వేస్తాం కాబట్టి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. నేను ఇదైతే క్రాస్ కటింగ్ కాదు, స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగే లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కార్నర్లో మనం 1.5 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. మన క్లాత్ నెట్లు చెరగకుండా చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పొడవై పొట్టు రాకుండా మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది రెండు వైపులా కూడా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నాను. అలాగే బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. మీరు బెల్ట్ లేకుండా డైరెక్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్తో కాకుండా ఒరిజినల్ క్లాత్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా మనం 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం క్రాస్ ఉంది కాబట్టి జస్ట్ కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి ఈ విధంగా సర్దుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లోత్ తీసే దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి మీకు ఇదే బ్లౌజ్తో మార్కింగ్ చేసిన బ్లౌజ్ మీకు ఇది లాస్ట్ వీడియోలో చూపించాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియోని. మీకు బార్డర్ వచ్చినట్లయితే సారీలో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజు మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగిస్తున్నాను. తాళ్ళు పట్టితో తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెడభాగం పెద్దదైపోతుంది.
లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగాన్ని పైనుంచి విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. నెక్ అనేది రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం మోడల్ అనేది ఉంది కాబట్టి మనకి ఇది సరిగా కనిపించదు కాబట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ అనేది. ఈ విధంగా ఒకసారి వేసుకోండి. మెడభాగాన్ని మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కట్ చేసినట్టయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం లోపల తీస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకి పైనుంచి కొంచెం పైనుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు మీకు లోతు ఎందుకు తీయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక ½ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి సన్నగా లోతు తీసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. మీకు డాట్స్ని ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ పీసెస్ ఈ విధంగా 2 తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఒక సైడ్ అంచు ఉంది కాబట్టి ఒక సైడ్ అంచు తీసిస్తున్నాను. అంచున్నట్లయితే మనం అంచు కుట్టుకోని అవసరం లేదు కాబట్టి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా తీసుకోండి స్ట్రైట్ పీస్ని. మన షేప్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు ముందు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనం డైరెక్ట్గా వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు క్లాత్ని. కాబట్టి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే కింద సరిపోతుంది బార్డర్ అనేది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ని బట్టి మనం ఎంత ఎక్స్ట్రా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. మనకి లూజ్ అయితే సరిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అలా కాకుండా మనం
డబుల్ ఫోల్డింగ్ తీసుకొని 2 హ్యాండ్స్కి కూడా కట్ చేసే విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇదే క్లాత్ని మిడిల్కి చూసుకోండి. మన షేప్ బెల్ట్కి క్లాత్ని కంపల్సరీ జాయిన్ చేసుకున్నా సరిపోతుంది. హ్యాండ్కి సరిపోయే విధంగా చూసుకోండి. హ్యాండ్ పొడవు సరిపోతుందో లేదో చూసుకోవాలి. కొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం లేదు. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఫోల్డింగ్ చూసుకొని షేప్ బెల్ట్ కోసం వదులుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పాయింట్స్ ఎక్స్ట్రా కింద ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం లూజ్ అయితే పొడవు అయితే పెంచుకోవాలి. ఖర్చు కోసం ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి ఇంత అవసరం లేదు లూజ్ అనేది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది మిగతా క్లాత్ని షేప్ బెల్ట్కి తీసుకోవచ్చు. ఇప్పుడు కింద ఒక మార్కింగ్ చేసుకోండి. ముందు స్ట్రైట్గా ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుతున్నాను కింద వెనక్కి ఫోల్డింగ్ చేసేయడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ పైన ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి రెండు కూడా. మీకు రాంగ్ సైడ్ అనేది ముందు మార్కింగ్ చేస్తున్నాను, ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. మనకి మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి మార్కింగ్ని.
ఇవి మనకి 2 సైడ్స్కి సరిపోతుంది. మీరు ఒకవేళ పొట్లంగా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. నీ బ్లౌజ్కి వచ్చి పొట్లంగా స్టిచ్ చేశాను. నేను మెయిన్ క్లాత్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి ఇది స్క్వేర్ నెక్కి నేను లేస్ వేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ మెయిన్ క్లాత్ వేసి వెనక్కి తిప్పేస్తాను. మీరు ఒకవేళ మామూలుగా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకున్న వాళ్ళు స్ట్రైట్ పీస్ తీసుకోండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మెయిన్ క్లాత్ పైన ఎలా వేసుకొని ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.